హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు లహరి రిసార్ట్స్లో ఉన్నామండి. మనకి కొల్లూరుకి చాలా దగ్గరగా RR7 రేడియల్ రోడ్ నెంబర్ 7కి చాలా దగ్గరలో మనకి లహరి రిసార్ట్స్లో మనకి ఎగ్జాక్ట్గా లహరి రిసార్ట్ పాయింట్ దగ్గర మనం ప్రజెంట్ అయితే ఉన్నామండి. ఈ కనపడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి లహరి ఆవాస అని చెప్పేసి మనకి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మీకు ఈ కనపడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ నుంచి టువర్డ్స్ ఈ లహరి రిసార్ట్స్ లోపల నుంచి మళ్ళీ మనకు కొండకల్లు శంకరపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్డుకి కనెక్ట్ అవుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో నేను మీకు అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. చాలా నీట్గా మళ్ళీ లేఅవుట్ని ఏంటంటే రెనోవేషన్ చేస్తున్నానండి రైట్ నౌ. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. మనకి ఇందుట్లో అయితే రీసేల్ ప్లాట్స్ అయితే మనకు వచ్చాయండి. 209 స్క్వేర్ యార్డ్స్ అండ్ 430 కార్నర్ ప్లాట్స్, కొన్ని ప్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. సో ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి మనం ఇందాక బయట ఉన్నామండి, లేఅవుట్ బయట ఉన్నాము. ఇప్పుడు మనం లోపలికి వచ్చామండి. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. ఇది మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. ప్రాజెక్ట్కి వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుంది. సో మనకి రైట్ టు లెఫ్ట్ అయితే మనకి ప్లాట్స్ ఉంటాయి. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్సే ఉంటాయండి ఎక్కువ. సో ఈ లేఅవుట్ అప్రాక్సిమేట్లీ మనకి 10 acres వరకు ఉంటుందండి. ఇందుట్లో మనకి 209 స్క్వేర్ యార్డ్స్, మనకి 230 స్క్వేర్ యార్డ్స్ అండ్ 450 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో పక్కనే ఇప్పుడు మీకు కనపడినటువంటి కన్స్ట్రక్షన్ వచ్చేసి అది వచ్చేసి లహరి రిసార్ట్ పాయింట్ అండి అది. సో మనకి లహరి రిసార్ట్కి ఆనుకొనే ఉంటుంది ఈ ప్రాజెక్టు. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మొత్తం కూడా అనవసరమైనటువంటి ప్లానిటేషన్ మొత్తాన్ని కూడా తీసేసి క్లీన్ చేస్తున్నారండి రైట్ నౌ. సో మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సో మనకి ప్రాపర్గా మనకి ఏంటంటే వాటర్ పిట్స్ కానీ సో మనకి వాకింగ్ ట్రాక్స్ కానీ సో అన్నీ కూడా ప్రాపర్గా ఈ ప్రాజెక్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఇటు కొల్లూరుకి అటు పటాన్చెరువుకి మనకి కొండకల్లు బానూరుకి చాలా దగ్గరగా ఉంటుందండి. సో బట్ సర్వే నెంబర్స్ మాత్రం బానూరు విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది ఇది. సో మొత్తం కూడా మీకు లోపల వెహికల్స్ కూడా కనపడుతున్నాయి కదా, మొత్తం కూడా రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుందండి రైట్ నౌ. సో ఇందుట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఈ కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి దీనికి ఆనుకొని రైట్ సైడ్ అయితే మనకి సాయి సూర్యవాడ లేఅవుట్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ మనకి లహరి రిసార్ట్ పాయింట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఇంకొక లేఅవుట్ ఉంటుందండి, హెచ్ఎండి లేఅవుట్. ఇది కంప్లీట్గా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. సో మీకు కనపడేది అది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. సో ఇందులో వీళ్ళు 2 పార్క్స్ ఇచ్చారు. కంప్లీట్ బీటీ రోడ్స్ ఉన్నాయి. సో మనకి కొల్లూరు నుంచి చాలా దగ్గరగా, కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ రేడియల్ రోడ్ 7కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇటు మోకిల్లా కానీ లేకపోతే ప్రాచీన్ గ్లోబల్ స్కూల్, లహరి రిసార్ట్స్లో ఉన్న ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ కానీ లేకపోతే శంకర్పల్లి టౌన్ కానీ చాలా దగ్గరగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. కనెక్టివిటీ కూడా ఈజీ కనెక్టివిటీ, యాక్సెస్ అయితే ఈజీ యాక్సెస్ అండి. సో బిహైండ్ మనకి చాలా దగ్గరలోనే మనకి ఇటు పక్క లహరి డైమండ్ విల్లాస్, బ్యాక్ సైడ్ చూస్తే మనకు మైఫేర్ విల్లాస్ ప్రాజెక్ట్కి చాలా అంటే విల్లా కమ్యూనిటీస్ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియదు. ఫర్దర్ అప్డేట్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వెంచర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఒకవేళ ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.